ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రపంచ యావత్తుగా దేవుడి పరిచర్లో నమ్మకంగా కొనసాగుతున్నటువంటి దైవజనులందరికీ కూడా మనం దైవజనులమా, భక్తి గల దైవజనులమా అనే విషయం మీద మనం ఈ పాస్టర్ డే సందర్భంగా ఆలోచన చేస్తే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే, సునేమి పట్టణంలో ఎలీషా అనే గొప్ప దైవజనుడు సేవ నిమిత్తం, సువార్త నిమిత్తం వాడికి వెళ్ళినప్పుడు ఆ గండ్రాలుగా పిలబడుతున్నటువంటి స్త్రీ లేదా తన కుటుంబం ఎలీషా అనే గొప్ప దైవజనుడిని ఎలా గుర్తించారంటే దైవజనుడిగా గుర్తించలేదు. మన యొద్దకు వచ్చి పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. ఈ ప్రపంచంలో సేవ చేస్తున్న ప్రతి సేవకులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. మనం దైవజనం కాదండి, భక్తి గల దైవజనులుగా గుర్తింపు పొందాలి. 16వ కీర్తన 3వ చరణంలో కూడా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు